శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి మీకు ఈరోజు మంచి ఫ్లవర్ చూపిస్తున్నాను. ఇది సంవత్సరానికి ఒకటి మాత్రమే పూస్తుందండి. అది కూడా మే నెలలో పూస్తుంది అన్నమాట. మే నెలలో పూస్తుందండి. ఇప్పుడు చాలామంది చూపిస్తున్నారండి. దీని ఒక్క పేరు అయితే వాళ్ళకి చాలామందికి తెలియదు. నాకైతే తెలుసు దీని పేరు. లాస్ట్లో చెబుతాను. ఇది ఒక దుంప మాత్రమే ఉంటుందన్నమాట. నాకు నా నేస్తం ఇచ్చిందండి 12 సంవత్సరాల కిందట. అయితే దీన్ని బట్టి చాలా దుంపలు వచ్చినాయి. ఓ 10-15 మందికి కూడా నేను ఇవ్వటం జరిగింది. అయితే ఎంగు చూసారా, ఇవి దుంపలు పెడుతుందన్నమాట. ఇలా వస్తే మనం ఎవరికన్నా ఇవ్వటానికి వస్తాయన్నమాట. చక్కగా ఈ ఫ్లవరు మరి నాకైతే ఒకే దుంపకి 2 ఫ్లవర్స్ వచ్చినాయండి. మొన్న సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం. మొన్న సంవత్సరం అయితే పుయ్యలేదు. మా పాపకి, పెద్ద పాపకి, చిన్న పాపకి నేను ఎవరికైతే దీని ఒక్క లీచి ఇత్తనం ఇచ్చానో అందరికీ కూడా పూసినాయి. నాకైతే పుయ్యలేదండి నిరుడు. చాలా బాధ అనిపించిందండి. మనం బ్రహ్మకమలం చాలా ఇష్టంగా పెట్టుకుంటాం. బ్రహ్మకమలం అంటే చాలా ప్రసిద్ధిగా చెబుతాం కదా. అంతకన్నా ప్రసిద్ధని ఈ ఫ్లవర్ చెప్పాలి. మనకి నర్సరీలో మాత్రం మరి ఇప్పుడు ఏమైనా లభిస్తున్నాయేమో తెలియదు, కానీ 12 సంవత్సరాల కిందట నాకు ఇచ్చారండి ఒక ఆవిడ. అప్పటి నుంచి నేను దీన్ని చక్కగా అభివృద్ధి చేసుకున్నాను. అయితే ఇప్పుడు అక్కడ ఇక్కడ చూస్తున్నానండి. మామూలుగా దీంట్లో ఈ చెవులో పెడుతున్నారు, చూస్తున్నాను. కానీ దీని పేరు అయితే మాత్రం చెప్పలేకపోతున్నారండి. దీని ఫ్లవర్ ఏంటంటే మే నెలలో పూస్తుందండి. మే నెలలో పూస్తుంది కదా అని మే ఫ్లవరు అంటున్నారు. దీనికి పేరుందండి, చెబుతాను మీకు. ఇప్పుడు ఇది మొగ్గలాగా, మనకి కలవ పువ్వు మొగ్గలాగా వస్తుంది. ఆకులు రావండి. మనకి దుంప నుంచి మొగ్గే వస్తుంది. మొగ్గు వచ్చిన తర్వాత ఆకు తర్వాత వస్తుంది అన్నమాట. దీని దగ్గరున్న స్పెషాలిటీ అదనమాట అండి. అయితే కలవ పువ్వు మొగ్గలా వస్తుంది కదా, అలాగా ఇడుచుకుంటుంది. మొగ్గ వచ్చిన మొదలు 15 రోజుల్లో వరకు మనకి కనువిందు చేస్తుంది. మొగ్గ ఇడవటం కానీ చక్కగా పూర్తిగా పువ్వు ఇచ్చుకోవటం అనేది ఇలాన ఫుడ్ బాల్లా తయారవుతుందన్నమాట. చూసారా, ఇది ఒక బాల్లా ఉంది కదా. దీని పేరు ఫుట్బాల్ లిల్లీ. అర్థమైందా మీకు? దీని పేరు ఫుట్బాల్ లిల్లీ అంటారన్నమాట. కానీ ఈ ఫ్లవర్ కూడా చాలా అందం కనువిందు చేస్తుందండి. 15 రోజులు మనకి మొగ్గొచ్చిన మొదలు 15 రోజులు చక్కగా ఇలా చూసారా, పువ్వులన్నీ పేర్చినట్లు ఇవన్నీ ఇచ్చుకున్నాయి కదా. ఇప్పుడు ఇడుచుకుంటూ వచ్చినవన్నీ కూడా వాడిపోతూ ఉంటాయి అన్నమాట మెల్లగా. అలాగా ఒక 15 రోజులు మనకు కనువిందు చేస్తుందండి. ఈ ఫ్లవర్ కూడా మన గార్డెన్లో ఉండవలసిందే. అయితే నేను 2 ఉన్నాయనుకోండి, ఒకటి ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే వారు కూడా పెట్టుకుంటారు కదా. మన దగ్గర లేనప్పుడు వాళ్ళ నుంచి తెచ్చుకోవచ్చు కదా, వాళ్ళ దగ్గర 2 పెరిగితే అనే ఒక ఉద్దేశంతో నేను ఎవరికైనా కూడా ఏ మొక్కలైనా అలా ఇస్తూ ఉంటానన్నమాట. చక్కగా ఈ సంవత్సరం మళ్ళీ నాకు ఫ్లవర్ వచ్చిందండి. మా పాపలు ఇద్దరికి ఎప్పుడో విడిచేసినాయి అన్నారు. నేను దుంప అయితే ఎవరికైతే ఇచ్చానో వాళ్ళు కూడా విడిచేసింది అని చెప్పారండి. మా చిన్న పాప పెడితే నేను స్టార్ట్లో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నాకైతే పూసిందండి. ఇది నాకు నా నేస్తం ఇస్తే పెట్టుకున్నానండి. మరి ఆ మాట ఉండిపోయింది. 12 సంవత్సరాల కిందట ఆమె ఇచ్చారు నాకు. అయితే ఇది వాళ్ళ ఇంట్లో ఆకులతో ఉండగా చూసాను. ఏం మొక్కండి అంటే ఇలా రౌండ్గా పువ్వు విడుస్తుందండి అని చెప్పారు. అవునా, నాకు ఇవ్వరా అని అడిగితే ఆవిడ పాపం ఇలా మొక్కలా ఉన్నది లాగేసి ఇచ్చేసారు. తెచ్చేసి పాచేసానండి. ఎలా అంటే మనకి ఎల్లుల్లిపాయ అంత దుంప ఉందన్నమాట. తెల్లుల్లిపాయలాగా అంత దుంప ఉంటుందన్నమాట అండి. అది చక్కగా మరి ఆ దుంప తింటారంటండి. ఏదో మెడిసిన్గా వాడతారంట. మరి అది ఎవరికైనా తెలిసేమో, ఒకరు చెప్తే విన్నానండి నేను. అయితే తెల్లగా అంత దుంప ఉంటుంది. పండగ వెళ్ళిన తర్వాత ఈ ఆకులు ఎండిపోతాయి, చచ్చిపోతుందండి. దుంప మాత్రం మిగులుతుంది మనకి. మే నెల ఎంట్రింగ్స్లోనే పూసేసిదండి నాకు ఎప్పుడూను. మరి ఈసారి అయితే చక్కగా జూన్ నెల ఆఖరి కల్లా పూసిందనమాట. చూసారు కదా, చక్కగా నచ్చిందా మరి ఫ్లవరు? అయితే మనకి ఎవరన్నా ఇలా ఇస్తే మరి నర్సరీలో కూడా లభిస్తున్నాయేమో, ఉంటే మాత్రం కొనుక్కోండి. బ్రహ్మకమలం సంవత్సరానికి ఒకటి ఇడుస్తుందని, మరి చాలా ప్రసిద్ధిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుంటారని చెబుతారు కదా. మరి ఆ పువ్వు ఎంత ప్రసిద్ధో ఈ పువ్వు కూడా అంతే ప్రసిద్ధి. ఎందుకంటే సంవత్సరానికి ఒక పువ్వు మాత్రమే పూస్తుందండి. బ్రహ్మకమలాలో ఒక ఉన్న ఐటమ్ని బట్టి చాలా రకాలు ఉన్నాయండి. బ్రహ్మకమలలో 4 పువ్వులు 5 పువ్వులు గుత్తులుగా కూడా పోతాయండి. ఇదైతే దుంప నుంచి నేరుగా ఇదిగో చూసారు కదా, దీని కాండం ఇది మొగ్గు వచ్చిందన్నమాట అండి. ఈ మొగ్గు వచ్చిన తర్వాత పక్కన మళ్ళీ ఆకులు వచ్చినాయి అన్నమాట. ఇలాగా ఈ కాళ్ళలాగా వచ్చి
పువ్వు మొదలవుతుంది అనమాట. చక్కగా ఇలా రౌండ్గా అయ్యేటప్పటికి ఫుట్బాల్ లాగా దీని పేరు ఫుట్బాల్ లిల్లీ. చూసారా? నచ్చిందా మరి? నచ్చిందని అనుకుంటున్నానండి. మరి మొక్కలు పెంచేవారు ఉంటారు కదా, గార్డెన్ ఉండేవారు ఉంటారు కదా, మరి ఈ మొక్కలు ఫ్రీలకి చెబుతున్నానండి. తప్పకుండా ఇది లభిస్తే పెట్టుకోండి. నేనైతే 15 మంది వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నాకు 2-3 అడిగే ఉన్నారండి. మొక్కలు ఎండిపోయిన తర్వాత దుంప ఉంటుందండి. ఆ దుంప తీసిస్తే వాళ్ళు చక్కగా పట్టుకెళ్ళి పెట్టుకుంటారండి. చూసారు కదా? నచ్చిందా మరి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చక్కగా ఈ ఫ్లవర్స్ వస్తే చాలా ముచ్చటగా ఉంది కదండి. ఇదిగోనండి, పక్కనే పచ్చిమిర్చి మొక్క వచ్చేసిందండి. అయితే ఎందుకు తీయడం అనేసి అలా ఉంచేసాను. ఎందుకంటే ఈ ఫ్లవర్ అయిన తర్వాత ఈ మొక్క అనేది పోతుంది, ఉండదు, దుంప మాత్రమే ఉంటుంది అనమాట. అయితే పర్వాలేదు కదా, ఈ మొక్కకి ఏమి ఇబ్బంది లేదని చెప్పి పచ్చిమిర్చి మనం వేయలేదు, కానీ వాటర్ పోతూ ఉంటాం కదా, అందులో ఎండుమిరపకాయల గింజలు ఉంటే అలా వచ్చేస్తాయి అన్నమాట. సరే అనేసి ఆ మొక్క అలా ఉంచేసానండి. పెద్ద మొక్క అయింది. చూసారు కదా? నచ్చిందా మరి? చూసిన వారందరూ లైక్ చేయండి మరి.